ఎవరైనా ఒకవేళ పొరపాటున లోయర్ క్వాలిఫికేషన్ అని చెప్పి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉన్నా కూడా స్క్రైబ్గా వెళ్ళారనుకుందాం, కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతున్నాయి అంటేనండి, షోకాజ్ నోటీసులు వస్తున్నాయండి ఇద్దరికి కూడా. ఎలా అంటే డేటాబేస్లు, సేమ్ డేటాబేస్ ఇద్దరికి వస్తాయండి షోకాజ్ నోటీసులు. ఎట్లా అంటే క్రైమ్ చేసిన వాడు వీడు, చేయించిన వాడు వాడు, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తున్నారు అక్కడ, ఇది స్క్రైబ్గా వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డు ఇచ్చి స్క్రైబ్గా వెళ్ళాలండి. స్క్రైబ్గా ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు వీడు ఇదే ఆధార్ కార్డు పెట్టి ఇంతకుముందు ఒక ఎగ్జామ్ రాసి ఉంటాడు. సో డేటాబేస్ సేమ్ వచ్చి అక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ కదండి, ఇక్కడ డిగ్రీ కాదు ఇంటర్మీడియట్ అని చెప్పాడు కదా, డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ యాక్ట్ కింద 7 years ఇద్దరిని బార్ చేస్తారండి, 7 సంవత్సరాలండి. నిజంగా చెప్పాలంటే దాంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయొచ్చండి. కాకపోతే ఇంతవరకు క్రిమినల్ కేసు ఫైల్ చేసిన సందర్భాలు కనపడలేదు, కానీ మేము చూసినట్టు అన్నిట్లోనూ షోకాజ్ నోటీసులు బార్ చేయటం. అంటే పిల్లలు కొంతమంది ఏమో ఎదుటివాడికి సాయం చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది, ఈ మధ్య వినగొడని కూడా వింటున్నామండి, డబ్బు కమర్షియల్ యాంగిల్ అయిపోయిందండి. అట్లాంటి పొరపాటును కూడా నేను అంటే ఫర్దర్గా వాడు ఎగ్జామ్స్ రాస్తాడని ఉన్నా కానీ, ఆల్రెడీ రాసి ఉన్నాడు కానీ, ఉద్యోగం చేసేవాడు కానీ స్క్రైబ్గా వెళ్ళకూడదు అనేది మీ ద్వారా స్టూడెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. భారీ ఎత్తున నష్టాలు జరుగుతున్నాయండి. ఎంకరేజ్ చేయొద్దు అంటే ఎస్. ఓకే.